నాన్న మొబైల్లో ఆడుకుంటూ కార్ డోర్ మూసేశాడు. కాని తాను తన పిల్ల జుట్టు తలుపులో బంధించేశాడనే విషయం అతనికి తెలీదు. ఆ చిన్నారి నాన్నా నాన్నా అంటూ భయంతో అరుస్తోంది. కాని నాన్న మాత్రం మొబైల్లో మునిగి వినలేదు. అతను కార్ స్టార్ట్ చేసి మెల్లగా తీసుకెళ్తున్నాడు. ఆ పాప బయట నిలబడి ఆపమంటోంది. అదే సమయంలో పక్కన ఓ చిన్న పాప తన నాన్నతో బయటకు వచ్చింది. కాని ఆ పాప ఒక్కసారిగా సమస్యలో ఉన్న పాపను చూసింది. వెంటనే తండ్రి చేయిపై తడిమింది. కాని అతడికి తెలీదు. వెంటనే ఆమె పరుగెత్తింది. కార్ దగ్గరికి వచ్చి విండో కొట్టింది. కాని ఫలితం లేకపోయింది. తన శరీరం చూపించడానికి వాహనం ముందు వెళ్ళింది. కాని డ్రైవర్ అలా చూసినా కార్ డ్రైవ్ చేశాడు. అదృష్టంగా ఆ పాప పక్కన ఉన్న పొలంలోకి దూకేసింది. తర్వాత పక్కనే ఉన్న వ్యక్తి చేతిలో బాటిల్ తీసుకుని పగలగట్టి చిన్న కత్తిచేసి వెంటనే తన స్నేహితురాలికి వెళ్లి జుట్టు కత్తిరించి ఆమెను కాపాడింది. ఇంతలో ఆ నాన్నకి ఏమీ తెలియదు. ఇంకా మొబైల్లోనే ఉన్నాడు. ఇద్దరు చిన్నపిల్లలు మూగబోయి ఇది నిజమా అని ఆశ్చర్యంతో చూస్తున్నారు.